స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? హెచ్ఐవికి అడ్డుకట్ట వేసే విషయంలో ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థల పాత్ర ఎలా ఉండాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన, నివారణ అనేవి సామాజిక బాధ్యత కిందకొస్తాయి. ఇది ఏ ఒక్కరితోనో అయ్యే పని కాదు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సామాజిక జాఢ్యాన్ని నిర్మూలించగలం, నివారించగలం. వివాహేతర విశృంఖల లైంగిక సంబంధాలు మంచివి కాదు అనే అవగాహనను ప్రజల్లో పెంపొందించడం, రక్త మార్పిడి ద్వారా తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ సంక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవడం, ఇంకా ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షను పూర్తిగా తగ్గించడం లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ నిర్మూలన, నివారణ సాధ్యమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి మందులు ఎవరికైతే అవసరం అవుతాయో వారిలో కేవలం ఒక 30 నుంచి 50% మందికి హెచ్ఐవి మందులు దొరుకుతున్నాయి. ఇలా అందరికీ మందులు దొరక్కపోవడానికి ప్రధానమైన కారణం ఆర్థిక వనరులు లేకపోవడమే. సో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుని హెచ్ఐవి మందులు అందరికీ అందచేయగలిగితే హెచ్ఐవి వ్యాధిని చాలా వరకు అరికట్టవచ్చు. గవర్నమెంట్ పరంగా చాలా చర్యలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా ఏఆర్టీ సెంటర్లు నెలకొల్పి వారి ద్వారా మన భారతదేశంలో ఉన్న సుమారు 5 లక్షల మందికి హెచ్ఐవి మందులు ఉచితంగా పంపిణీ చేస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 45 ఏఆర్టీ సెంటర్ల ద్వారా 1,00,000 మందికి ఏఆర్టీ మందులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. హెచ్ఐవిని రూపుమాపడం అనేది ఏ ఒక్కరి వల్ల కాదు. అందరూ కలిసికట్టుగా, ముఖ్యంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగం, దాతలు, మల్టీనేషనల్స్, ఫార్మా రంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఒక్క తాటిపై నిలబడి సమరశంఖం పూరించి హెచ్ఐవిని జయించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ హెచ్ఐవి నిర్మూలన కార్యక్రమం ఏదో ఒక వరల్డ్ ఎయిడ్స్ డేకే పరిమితం కాకుండా ప్రతిరోజు దీనిని దృష్టిలో పెట్టుకుని పోరాడితే ఖచ్చితంగా హెచ్ఐవిని జయించవచ్చు. యాక్ట్ ఫాస్టర్, ఇన్వెస్ట్ స్మార్టర్ అండ్ ప్లాన్ బెటర్ ఈ సూత్రంతో యుఎన్ ఎయిడ్స్ ముందుకొచ్చి హెచ్ఐవిని నిర్మూలించడంలో ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. ఒకప్పటితో పోలిస్తే ఎయిడ్స్ భయాలు, అపోహలు నేడు చాలా వరకు తగ్గిపోయాయి. వివక్ష కూడా ఒక మేరకు తగ్గిందనే చెప్పాలి. అలాగే ఎయిడ్స్ బాధితుల ఆయుర్దాయాన్ని కూడా గణనీయంగా పెంచగలిగారు. అయితే ఎయిడ్స్ నిర్మూలన అనే లక్ష్యం ఇంకా పరిపూర్తి కాలేదు. దానికోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా నడుం బిగించి పనిచేస్తేనే ఆ సామాజిక కర్తవ్యం నెరవేరుతుంది. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవితో బాధపడుతున్నప్పటికీ ఆధునిక వైద్యం అండగా చక్కని జీవనశైలిని పాటిస్తూ అందరిలాగా ఆత్మవిశ్వాసంతో హాయిగా ఎలా జీవనం సాగించవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.